హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. మనం బతకాలంటే గోమాత, మనం నిలబడాలంటే భూమాత ఖచ్చితంగా అవసరం. ఈ నినాదంతో ఓదెల 2 మూవీ వచ్చేస్తుందన్నమాట. ఏప్రిల్ 17th రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి, ఈ మూవీకి సంబంధించిన ముచ్చట్ల గురించి మాట్లాడడానికి మనతో ప్రొడ్యూసర్ మధు గారు ఉన్నారు. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓదెల 2 మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి? ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీ ఎత్తులో ఉన్నాయండి. భారీగా విజువల్స్ కానీ లేదంటే టేకింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. మీరు ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ మాకు కూడా ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మీ ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్ ఉంటుంది. సో ఎలాంటి కేర్ తీసుకున్నారండి ఈ మూవీ తీయడానికి మీరు టెక్నికల్ అంటే బేసిక్ ఏంటంటే ఇతను సౌందరరాజన్ డిఓపి గారు ఉన్నారు కండి, ఆయన పెద్ద డిఓపి. ఆయన ఒకటి సీజీ వర్క్ వచ్చేసి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేసాం మేము. ఇందులో సీజీ వర్క్ బాగుంటుంది. జనరల్ సీజీతో పాటు సీజీ సీక్వెన్సెస్ ఉంటాయి. మాకు మూవీ చూస్తున్నప్పుడు అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ దాంట్లో చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ కనిపించిందండి. ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్ జస్ట్ ఓటీటీ రిలీజ్ అయిపోయింది. అసలు ఆ మూవీ అలా రిలీజ్ అవ్వకూడదు, ఒక పెద్ద థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అని చెప్పేసి టాక్ కూడా వినిపించింది. అప్పుడు మీకు ఎలా అనిపించిందండి? అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి రిలీజ్ చేయలేకపోయారు కాబట్టి అది ఓన్లీ ఓటీటీలనే రావాల్సి వచ్చింది అనుకోండి. మీకు ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ రిలీజ్ చేయాలి థియేటర్లో అని ఏమన్నా థాట్లో అన్నా ఉందా అండి? అది యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 1కు నేను ప్రొడ్యూసర్ కాదండి, ఇంక రాధామోహన్ గారు. అతనేమన్నా మరి చెప్పలేము. అంటే కంటిన్యూషన్ కదా, ఇప్పుడు ఓదెల 2 థియేటర్ రిలీజ్ అవుతుంది అంటే ఓదెల 1 చూసిన వాళ్ళకి దీని మీద ఎక్స్పెక్టేషన్ ఉంది బేసిక్గా. సో కంటిన్యూషన్ కాబట్టి అన్నట్టుగా ఒక ఇప్పుడైతే ఏం చేయరండి వాళ్ళైతే. ఆ ప్లాన్ ఏం లేదు, ఓదెల 1 లేదు, ఓదెల 2 మాత్రమే మనం మాట్లాడుకుందాం అయితే. సో ఓదెల 2 ఈ మూవీని మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు మీకు ఎలాంటి మోటివేషన్ ఉంది తీసుకోవడానికి? నేను యాక్చువల్గా ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 1 చూశానండి. కోఇన్సిడెంటల్గా ఆ డైరెక్టరు అశోక్ తేజ ఉన్నాడు కదా, అతను ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం నాకు. అతను ఇలా మూవీ ఒక అంటే ఈ మూవీ ఆల్రెడీ తీశాడు, ఇంకొక వేరే స్టోరీ ఒకటి చెప్పాడు. వేరే స్టోరీ చెప్పినప్పుడు నాకు పెద్దగా ఏం నచ్చలేదు అది. ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు ఈ ఓదెల రైల్వే స్టేషను పార్ట్ 1కు పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నాము, ఒకసారి సంపత్ గారిని కలుద్దాము అని అంటే అలా ఒకసారి వెళ్ళి కలిసినప్పుడు సంపత్ గారిని కలిసినప్పుడు పార్ట్ 2లో తమన్నా గారు ఉంటారు, ఇలా 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 స్టోరీ ఉంటుంది అని చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయి తమన్నా గారు, టెక్నీషియన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే సౌందర్ గారు డిఓపి, ఇప్పుడు సంపత్ నంది గారు రైటరు, బేసిక్గా డైరెక్టరు, మల్టిపుల్ టాస్క్లు వేస్తుంటాడు కాబట్టి తనతో మాట్లాడినప్పుడు తన అసోసియేషన్గా ఉన్నప్పుడు చాలా నచ్చి ఈ సినిమా స్టార్ట్ చేయడం అయిందండి. మీరు స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక బడ్జెట్ అంటూ అనుకుంటారు. ఖచ్చితంగా మూవీ తీసేటప్పుడు ఎంత చిన్న మూవీ అయినా ఎంత తక్కువ పెడదాం అనుకున్నా లేదంటే ఒక మార్జిన్ అంటూ ఫిక్స్ చేసుకున్నా సెట్స్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా పెరిగిపోతూ ఉంటుంది. అలా దీనికి కూడా ఏమన్నా జరిగిందండి? చాలా జరిగింది. దానికి అసలు ఒక ఏ మూవీకైనా ఒక 10% 20% వేరియేషన్ ఉంటుంది అనుకున్నప్పటికీ. ఇది చాలా డిఫరెన్స్ ఉంది అసలు. చాలా ఉందంటే పర్సెంటేజ్లో చెప్పండి. సరే, ఇన్ని కోట్లు అని కాకపోయినా ఓకే, ఒక అనుకున్నప్పటికీ 3 times పెరిగింది అది. 3 times. మరి ఆ రకంగా మూవీ అవుట్పుట్ ఉంది కాబట్టి కదా ఈరోజు టీజరు, ట్రైలరు, ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు కదా. బడ్డింగ్ ప్రొడ్యూసర్స్ కానీ బడ్డింగ్ డైరెక్టర్స్ కానీ ముందు వచ్చే ఛాలెంజెస్ చాలా ఎక్కువ. ఈ బడ్జెట్ పరంగా ప్రొడ్యూసర్కి అది కూడా ఇలాంటి ఒక మూవీ, పవర్ఫుల్ మూవీని ఇలాగ విమెన్ సెంట్రిక్గా తీసుకురావాలి అంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. దానికి మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారండి? దానికి ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి సంపత్ నంది గారుది చాలా ఉంది ఫైనాన్షియల్గా. అంటే అది నేను ఎంతైనా పర్వాలేదని ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదు. ఏంటంటే కథ కూడా నచ్చింది కాబట్టి ఒక స్మాల్ స్కేల్ దాన్ని బిగ్ స్కేల్ అంటే కొన్ని సీన్లు ఉంటాయి. ఒకటి
స్మాల్ స్కేల్లో తీయచ్చు, దాన్ని బిగ్ స్కేల్లో తీయచ్చు. బిగ్ స్కేల్లో ఇలా తీసినాం కాబట్టి ఇంత బజ్ వచ్చింది సినిమాకు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బజ్ క్రియేట్ చేసింది కూడా మీ విజువల్స్ కానీ అవన్నీ కూడా అనుకోవచ్చు పరంగా చూస్తున్నట్లయితే. సో ఇప్పుడు ఓదెల 2 చూస్తే పోస్టర్స్ కానీ ఒక్కొక్కటి మీరు ట్రైలర్ రిలీజ్కి ముందు డే 1 లైక్ 1 day to go, 2 day to go, 3 day to go అని చెప్పేసి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేస్తున్నప్పుడు వా ఎంత బాగుంది, అసలు ఎంత నీట్గా ఉంది, ఓ రేంజ్లో ఉండేట్టుగా ఉంది అని చెప్పేసి అనిపించింది. అది మా క్రియేటివిటీ, మా సంపత్ నంది గారు. అంతే, మీరు చూసింటే భలే ముచ్చటగా ఉందండి. ఒక ప్రొడ్యూసర్ అయ్యండి మిగతా క్రాఫ్ట్స్ అందరినీ కూడా చూపిస్తున్నారు. అంటే సౌందరరాజన్ కానీ సంపత్ నంది గారు కానీ ఇలాగా వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ టు హియర్ అండి ఫ్రమ్ యూ. సో చెప్పండి దాని గురించి. అయితే ఇప్పుడు ఒక పోస్ట్ అంటే మీరు అనేది ఏంటి, సంపత్ పోస్టర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా కొత్త టీంని తీసుకున్నారు. అంటే ఒక జడ్జ్మెంట్ విషయంలో, టేస్ట్ విషయంలో తను కూడా నాతో డిస్కషన్ చేసేవాడు. ఒక 2-3 పోస్టర్లు ఇట్లా ముందు పెట్టేవాడు, ఇందులో ఏది బాగుందని. అప్పుడప్పుడు డిస్కషన్ చేసుకొని చాలా స్క్రూటినీ చేసినాకనే బయటికి ఒక పోస్టర్ వస్తుంది. ఒక పోస్టర్ రిలీజ్ చేసే ముందు నైట్ 12 అవుతుందో, 1 అవుతుందో, 2 అవుతుందో తెలియదు. అంత హార్డ్ వర్క్ చేస్తాడు తను, సంపత్ గారు. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ అప్పుడు ఇగో ఇలా వచ్చినాయండి. ఆ ఫైనల్ అవుట్పుట్లో మళ్ళీ సెలెక్షన్ చేసినాం కాబట్టి ఈరోజు ఇంత భారీ మంచిగా ఉంది. సో యూజువల్గా షూట్ టైమింగ్స్లోనే ఇలాగ 3 వరకు నైట్ ఎంత అయినా సరే ఆ షార్ట్ ఓకే అయ్యేంత వరకు వర్క్ చేస్తారని తెలుసు. ఇప్పుడు ఎడిటింగ్ వీటికి కూడా విఎఫ్ఎక్స్ పోస్టర్ రిలీజ్ చేయడానికి కూడా ఇంత కేర్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా నైట్ షూటు చాలా రోజులు చేశామండి. క్లైమాక్స్ రామోజీ ఫిలిం సిటీలో ఒక 40 to 43 days చేసాం షూటు. ఒక సెట్, పెద్ద సెట్, టెంపుల్ సెట్ వేసి. ఓదెల విలేజ్లో చేశాము, కానీ ఆ విలేజ్లో అన్నీ ఇక్కడ హైదరాబాద్ నుంచి అన్నీ తీసుకొని పోవాలంటే కష్టం కాబట్టి ఒక సెట్టే వేసాము, మన టెంపుల్ సెట్ రామోజీ ఫిలిం సిటీలో. నైట్ ఒక షెడ్యూల్ అయితే కంటిన్యూగా 16 days చేసాం నైట్, ఓన్లీ నైట్ క్లైమాక్స్. ఇంకా వేరే నైట్ ఉన్నాయి కూడా, ఇంకొక 15 days దాకా, ఒక 30 days నైట్ షూట్ చాలా జరిగినాయి. ఓకే, అయితే మీరు కొన్ని డేస్ అక్కడ, కొన్ని డేస్ వేరే వేరే ప్రాంతాల్లో చేశారని చెప్తున్నారు. మీరు అయితే ఆ ప్లేస్కి వెళ్ళారు. సంపత్ నంది గారు మరీ మెన్షన్ చేశారు, సినిమా అనేది జస్ట్ లైక్ ఇది సినిమా అనుకుంటే నాకు చాలా ఎమోషన్ అని, చాలా ఎమోషనల్గా మాట్లాడారు. మీకు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా అనిపించింది అండి. ఆ విలేజ్ పీపుల్స్ కానీ, తను అక్కడ షూట్ జరుగుతుంటే లేడీస్ వచ్చి మాట్లాడుతుంటే నేను విన్నా కొన్ని, సంపత్ నంది గారి గురించి మాట్లాడము, అతను అంటే ఆ విలేజర్స్ తోటి ఉన్న అనుబంధము, అతనికి నిజంగా కూడా ఒక ఎమోషన్. ఎవరికైనా ఏ మనిషికి సొంత ఊరు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. దానికి కూడా తను అంత ఎంజాయ్ చేస్తున్నాడు. చలో ఇంకా మంచి పెట్టి మంచి అవుట్పుట్ తీసుకొచ్చి మంచి తన ఊరి పేరు కూడా తనకు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషమే. సొంతూరు టాపిక్ వచ్చింది కాబట్టి మీది ఎక్కడండి నేటివ్? మాది ఇక్కడే అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. కాకపోతే జస్ట్ ఇక్కడి నుంచి ఒక 55 kilometers. మీకు మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? నాకు కొంచెం ఫ్యాషన్ ఉంది, మూవీస్ మీద ఉన్నదండి. మరి ఇంత అంటే కొంచెం అది టైం పట్టింది, చాలా టైం పట్టింది. అంటే డబ్బులు పెట్టి చేయాలంటే మరి డబ్బులు సంపాదించాలి కదా వేరే బిజినెస్లో. వెరీ నైస్ స్ట్రాటజీ. సో డబ్బులు సంపాదించి అన్ని మెలకువలు నేర్చుకొని డబ్బులు చేతిలో పట్టుకొని వచ్చారు అయితే ప్రొడ్యూసింగ్కి. సో ఈ మూవీ చూసాము, అంటే మీ ఫస్ట్ మూవీ చూసాము సార్, లైక్ పంచతంత్ర చూసాము. పంచభూతాల గురించి ఏమో ఇది వస్తుంది. ఏంటి సార్ ఈ కనెక్షన్ ఏంటి? మీరు పంచభూతాలు పంచతంత్రాలు అది అనుకోకుండా అండి, అది అంతే మ్యాజికల్గా వర్కౌట్ అయిపోతుంది అంటారు. ఆ మ్యాజిక్ మరి ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారు? కంపల్సరీ అండి. మీరు చూడండి, 17th చూసి మీరే చెప్తారు. తప్పకుండా చూస్తామండి, ఎందుకు చూడం. సో ఇప్పుడు మీ మూవీలో తమన్నా గారిని కాస్ట్ చేశారు. తమన్నా గారికి అటు బాలీవుడ్ కానీ, ఇటు తమిళ్లో కానీ, తెలుగులో కానీ మంచి మార్కెటే ఉందని చెప్పుకోవచ్చు, ఒక టాప్ లెవెల్ దీన్ని. ఇది దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ ప్లాన్ చేశారా, లేదంటే ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయిందా అండి? యాక్చువల్గా అది కూడా ఒక పాయింట్ అండి. ఎందుకంటే తమన్నా గారిని ఏ ఒక్క స్టేట్ కాదు, మన ఇండియా వైడ్గా ఆమెని చేస్తారు. మేము అనౌన్స్ చేయడం కూడా ఇండియా వైడ్గానే, పాన్ ఇండియా మూవీ అనే అనౌన్స్ చేశాము మేము. అది కూడా ఒక కారణమే, కరెక్టే మీరు అనేది. ఎందుకంటే నేను ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఏంటంటే సంపత్ గారు,
సౌందరరాజన్ గారు, ఇంకా తమన్నా గారు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అజనీష్ గారు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్, అది నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే ఆ కాంతారా మూవీలో గూస్ బంప్స్ వస్తాయి, సేమ్ అలానే నాకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉండాలన్నారు. మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. ఇందులో మీరు షూటింగ్ కి వెళ్ళారు కదా? వెళ్ళానండి కంపల్సరీ. తమన్నా గారు యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఏదన్నా గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా మీకు అక్కడ సెట్? అమ్మో, ఆమె డెడికేషన్ చాలా చాలా అసలు ఎలా అంటే చెప్పులు లేకుండా 44 degreesలో షూట్ చేసింది. చెప్పులు షూ వేసుకొని అక్కడ పోయి కింద టెంట్ కింద కూర్చుంటే కూడా కూర్చోలేకుండా పోయి క్యారవన్లో పోయి కూర్చునేది మేము. తను ఆ ఎండకు చాలా హార్డ్ వర్కర్ అండి. అంటే ఇప్పుడు పోస్టర్స్లో చూసినప్పుడు ఈ ఎటైర్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే చాలా భారీగానే అనిపిస్తుంది. సో అంత సఫకేటింగ్గా కూడా ఉండొచ్చు తనకి, మీరు చెప్పిన 45 degreesలో అయితే. మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో చేసినప్పుడు మీకు తమన్నా గారికి ఎలాంటి ర్యాపో ఉండేది? చాలా వెరీ మంచి వ్యక్తి అండి ఆమె. ఎలా అంటే ఎప్పుడు కూల్గా హలో అని ఒక స్మైల్ ఇచ్చుకుంటూ ఉండేది. నేను కూడా సేమ్ అలానే, ఎక్కువ మనం కూడా మాట్లాడే వాళ్ళం కాదు, కానీ చాలా మంచి కోఆపరేషన్ ఆమె. నేను చెయ్యను ఎండకు అలా అని ఏం లేదండి. తను వచ్చిందంటే టైం అంటే టైమే, నేను రాను లేదు ఈరోజు ఇలా అని ఏం లేదు. వెరీ నైస్. ఈ మధ్య కాలంలో విమెన్ సెంట్రిక్ మూవీస్ కొంచెం తక్కువ వస్తున్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు తమన్నా గారు లాంటి బిగ్ ఫిగర్ని అలాగా ఒక ఈ అటైర్లో చూపించేసి, ఇప్పుడు ఎట్లాగా మీరు కంటెంట్ నమ్ముకున్నారా, యాక్టర్స్ని నమ్ముకున్నారా, ఏ నమ్మకంతో మీరు అసలుకి దీనికి ప్రొడ్యూస్ చేశారు? ఇది కంటెంట్, ఇందులో ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయండి. కంటెంట్ ఉంది, తమన్నా గారు ఉంది, సంపత్ గారు ఉన్నారు. సంపత్ గారు పెద్ద డైరెక్టర్, మీకు తెలుసు. తను ఈ స్టోరీ ఈజీగా రాయగలుగుతాడు. తను ఒక రైటర్, ఓన్లీ డైరెక్టర్ కూడా కాదు. నేను నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను చాలా చూసుకొనే చేస్తాను. నేను ఎందుకు అంటే మరీ అంత బ్లైండ్గా వచ్చి నాకు ఫ్యాషన్ ఉంది కదా అని ఇప్పుడు అలా అనుకుంటే నేను ఇంత గ్యాప్ రాదు కదా నాకు. ఫస్ట్ ఒక మూవీ చేశారని మీరు అంటున్నారు కదా, చిన్న సినిమా ఒకటి ప్రయత్నం ఏంది ఇండస్ట్రీ అనేది తెలుసుకోవడం కోసం ఒకటి చేశాము. తను ఏంటంటే తను పెద్ద డైరెక్టరు, బేసిక్గా రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి ఆ నమ్మకం చాలా ఉన్నది. తను అప్పటికప్పుడు ఈ డైలాగ్ బాగాలేదని డైలాగ్స్ కూడా తనే రాసేది కాబట్టి అంత కేపబుల్ పర్సన్ కాబట్టి తను, తమన్నా గారు, అజనీష్ గారు, మన డిఓపి విజువలైజేషన్, అమ్మో అసలు స్టార్టింగ్లో నేను అనుకున్నాను ఏంటి డిఓ వెరీ కోపం ఎక్కువ తనకు. నేను ఒకసారి సంపత్ గారితో అన్నాను, ఏంటండి ఇంత కోపం అని అంటే, పోను అసలు ఏంటంటే అతని గురించి తెలుసుకున్నాక అసలు కోపం కాదు, నువ్వు ఏదైనా చేసుకోక నాకు అయితే అవుట్పుట్ రావాలని చెప్పారు. సో అంటే పని పిశాచి అంటూ ఉంటారు కదా కొంతమంది. అసలు తమన్నా గారు ఎట్లనో యాక్టింగ్లో కెమెరాలో అతను కాంప్రమైజ్ అనేది కానే కాడు అసలు. ఒక్కొక్కసారి డైరెక్టర్ గారన్నా ఓకే అని అంటారు కానీ తను మళ్ళీ ఇంకో షాట్ అంటాడు అతను. కోఆపరేటివ్గా ఉంటారండి మరి ఇక్కడ. వాళ్ళ జర్నీ చాలా చాలా సినిమాలు కదండి వాళ్ళు. చాలా సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో చాలా ఉన్నాయి సినిమాలు. ఇప్పుడు పంచతంత్రం, ఇప్పుడు వదలటు, ఈ 2 సినిమాల్లో మీరు నేర్చుకున్నది ఏంటి? ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చాలా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు ఏం డిఫరెన్స్ ఫైండ్ చేశారు? అది ఏం లేదండి, పంచతంత్ర కథలు అనేది అది చిన్న సినిమా ఓటీటీ కోసం. జస్ట్ ఏదో ఇండస్ట్రీ ఏంది, అసలు 24 క్రాఫ్ట్స్ ఎలా ఉంటారు, ఎవరేంటి, టెక్నీషియన్స్ ఏంటి, యాక్టర్స్ ఏంది తెలుసుకోవడం కోసం జస్ట్ ఒక వార్మప్ లాగా ఒక ఓటీటీ ఫిలిం అది. ఇది బిగ్ స్కేల్ కదా, ఇది చాలా బిగ్ స్కేల్. ఓకే, సో స్టెప్ బై స్టెప్ ఇలా ఎదుగుతూ రావాలన్నది మీ స్ట్రాటజీ అనుకుంటే, మీరు ఇప్పుడు పంచతంత్ర న్యూ కమ్మర్స్తో తీశారు. మీ సెకండ్ ఫిలిమే బిగ్ ఫిలిం అనుకోవచ్చు, పెద్ద స్టార్స్ని పెట్టేసి, లేదంటే సంపత్ నంది గారు కానీ మీరు ఇప్పుడు చెప్పిన నేమ్స్ అన్నీ బిగ్ నేమ్స్ అనమాట. సో ఇలాగా ఒక కొంచెం పెద్ద బిగ్ స్టెప్పే వేశారు అనుకోవచ్చు. మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మరి? నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. అలా అని ఏదో పెద్దగానే ఏముండదు, కంటెంట్ బేస్డే ఉంటుందండి నాది. కంటెంట్ బాగుండి నచ్చితే కంపల్సరీ
అది చిన్నదైనా పెద్దదైనా మీడియం అయినా ఏదైనా పర్వాలేదు. ఒకవేళ న్యూ కమ్మర్స్ న్యూ స్టోరీతో వచ్చారు అనుకోండి, వాళ్ళకి స్టార్స్ కూడా ఎక్కువ తెలీదు, బట్ అప్రోచ్ అవ్వాల్సింది బయట నుంచే అప్రోచ్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళతో అప్రోచ్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది, టోటల్ న్యూ కమ్మర్ న్యూ రైటర్ వచ్చే విధానం వేరేలా ఉంటుంది. సో వాళ్ళని మీరు తీసుకుంటారా? లేదండి, ఇంకా నేను ఎస్టాబ్లిష్ కావాలి. ఇంకా ఎస్టాబ్లిష్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అయినప్పుడు కంప్లీట్ న్యూ కమర్స్ అనేది ఎంకరేజ్ చేయొచ్చు మనం. కాబట్టి ఇంకొంచెం అంత మరీ టైం తీసుకొని. ఓకే, ఇప్పుడు అందరికీ కూడా ఒక డ్రీమ్ ఇప్పుడు నాకు ఒక వేరే బిగ్ పర్సనాలిటీస్ని లేదా మీ లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలనేది నా గోల్ అనుకుందాం. తమన్నా గారికి బాలీవుడ్ వెళ్ళాలనేది గోల్ అనుకుందాం. ప్రొడ్యూసర్గా మీకు ఎలాంటి గోల్ ఉంది సార్? ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమా తీయాలి, అది మ్యాక్సిమం 90% పీపుల్ నచ్చాలి వాళ్ళకు, అది చూసి చాలా ఎంజాయ్ చేయాలి, దాన్ని ఓన్ చేసుకోవాలి. అదే నాది ఫైనల్. జనాలకి కనెక్ట్ అయ్యేలాగా మీ కథ ఉండాలి, అది ఆ సినిమా నచ్చాలి అందరికి. ఓకే, మీ ఫేవరెట్ హీరో డబ్బులు ఇన్ని రావాలి అని అలా డబ్బు కోసం కాదు, సినిమా నచ్చాలి అంతే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో అంటే యాక్చువల్గా నాకు ఒకప్పుడు కృష్ణరాజు గారు ఇష్టం ఉండే, ఇప్పుడు వచ్చేసి నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ప్రభాస్ గారు కూడా ఎందుకు ఇష్టం అంటే అతను ఒక లివింగ్ స్టైల్ కానీ అతని ఒక హ్యూమానిటీగా అనిపిస్తాడు నాకు ఎందుకు ఆ మనిషి, ఒక డౌన్ టు ఎర్త్ లాగా. ఇప్పుడు ఓదెలా 2 చూసి ప్రభాస్ గారు కాల్ చేసి మధు గారు మనం ఒక సినిమా చేద్దాము, నా దగ్గరకి ఇలాగ ఒక కథ వచ్చింది, మీరు ఓకేనా అని అంటే అతను న్యూ డైరెక్టర్ కానీ రైటర్ కానీ అతను న్యూ, ప్రభాస్ గారు విన్నారు. ఇప్పుడు ప్రభాస్ గారే డైరెక్ట్గా కాల్ చేసి మనం ఒక సినిమా చేద్దాము అని అంటే మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అది దానికి హద్దులు ఉండవు. అంతేనా? వెరీ నైస్ అండి. ఇప్పుడు మూవీ అన్న తర్వాత మీరు బడ్డింగ్ నుంచి, ఇప్పుడు బడ్డింగే అనుకోవచ్చు, సారీ ఫర్ యూజింగ్, ఓకే, ఎల్కేజీ స్టూడెంట్ ఎల్కేజీ. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాము, మీరు కూడా ఛాలెంజెస్ చూసి వస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి మొన్న స్టేజ్ మీద అన్నారు ఎవరెవరో ఏదో అన్నారు అని చెప్పేసి, ఎవరేమన్నారు అండి? జనరల్గా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అంటే వాళ్ళు అన్న దాంట్లో తప్పు లేదండి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోయి ఒక ప్రోగ్రామ్ ఫెయిల్ చేసుకోవడం ఎందుకు అని మన గురించే చెప్పారు వాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు కుంభమేళ మీరు అనేది అదే కదా, కుంభమేళలో ఒకరిద్దరు పోవాలంటేనే చాలా కష్టం ఉంది, అలాంటిది ఇంతమందిని తీసుకొని పోతున్నావు అని వాళ్ళు అలా అన్నారు అంతే తప్ప వాళ్ళు మన గురించి సినిమా గురించి కాదు. కుంభమేళలో టీజర్ ఓపెన్ అని టీజర్, దట్ ఈస్ ఎపిక్ స్టెప్ అండి. ఇప్పుడు ఈ మూవీ మొత్తం శివుడి చుట్టూ తిరుగుతుంది అన్నది మాకు ఎలాగా కనెక్ట్ అయిపోయిందో, మీరు కుంభమేళాకి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయడం అన్నది ఎపిక్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. సో అది ఎట్లా జరిగింది సరే? ఇప్పుడు మేము కాశీలో ఓపెన్ చేసామండి మూవీ, కాశీలో ఓపెన్ చేసాం, మహాకుంభమేళలో కూడా అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అంటే ఆ శివుడే మాతో చేపిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళలేదండి, ఫస్ట్ టైం. అయితే ఇది శివుడి కాలింగ్ అని అనుకోవచ్చు. మా క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు వెళ్ళలేదు అసలు, తమన్నా గారు కానీ సంపత్ గారు కానీ నేను కానీ డైరెక్టర్ కానీ ఎవ్వరు వెళ్ళలేదు. ఫస్ట్ టైం, అందరం ఫస్ట్ టైం. తన ఫ్యామిలీ వచ్చిండు, మా ఫ్యామిలీ కూడా పోయాము అందరం ఫస్ట్ టైం. ఓకే, సో ఇప్పుడు కుంభమేళా అనేది చాలా పెద్ద విషయం, అక్కడికి వెళ్ళడానికి చాలా మందికి రాసి పెట్టుండాలి అని కూడా అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అది ఒక రేంజ్కి వెళ్ళిపోయి ట్రైన్స్ క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్ అయిపోయింది. కానీ మీరు బాగా వెళ్ళి చక్కగా సుమ గారు కానీ తమన్నా గారు కానీ మీరు కానీ సంపత్ నంది గారు కానీ ఇలా అందరూ కనిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. మీకు అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎలాంటి రివ్యూ వచ్చింది? వచ్చిన వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ అయినా కానీ అక్కడ లోకల్ వాళ్ళు కానీ ఆ అన్న కాంప్లిమెంట్స్కి ఆ రోజు లంచ్ చేయలేము మేము, తినకున్నా తిన్నంత అనిపించింది మాకు. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమన్నారు అంటే తమన్నా గారి లుక్ కొంచెం డమరుకంలో నాగార్జున గారి లుక్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది అన్నారు. దానికి దీనికి ఏమన్నా పొంతన ఉండే లేదండి. ఈమె నాగసాధువు, ఈమె నాగసాధువు. ఇప్పుడు శివశక్తి అని విలేజ్లలో ఉంటారు,
నాగసాధు దానికి దీనికి సంబంధం లేదండి. అసలు ఛాన్సే లేదు. ఈ కథ అంతా డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఇది ఈ జానరు, ఈ సీన్స్ ఒక్కొక్క సీన్ కొత్తగా ఉంటాయి. ఇదివరకు తీసినట్టుగా ఎక్కడ చూడరు, ఎక్కడ లేవు ఈ సీన్స్. కొత్త సీన్స్ ఇవి, ఫ్రెష్గా ఉంటాయి అంతా. ఓకే, ఇప్పుడు ప్రేక్షకులు ఓదెలా 2ని చూడాలి అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీకి రావాలి? ఏం ఎక్స్పెక్టేషన్ తోటి అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడంలో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ఎక్కువ థ్రిల్ అవుతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనే మీరు చూశారు కదా టీజర్ రిలీజ్ ముందు వరకు కూడా మా సినిమా ఏదోలే ఓదెల రైల్వే స్టేషన్ ఒకటి తీశారు, 1 కంటిన్యూషన్ 2 ఏదో తీస్తున్నారులే అని అనుకున్నారు. ఎప్పుడైతే టీజర్ ఓపెన్ చేశామో అప్పుడు అందరికీ తెలిసిపోయింది. అంటే అప్పుడు మేము దానికి ముందే టీజర్ వదలక ముందు మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని 100 మాటలు చెప్పి ఒక్కటి తగ్గినా కూడా ఏం చేసిందిలే అంటారు. మనం 10 చెప్పి 100 చూపించినాం అనుకోండి, ఇక్కడ జరిగింది అదే. సో ఇప్పుడు 2 వచ్చేసింది, 3, 4, 5 ఏమన్నా సీక్వెల్స్? శివుడు కనకరిస్తే చూద్దాం, చేద్దాం, అంత శివాజ్ఞ. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇన్పుట్స్ కానీ మీరు చెప్పిన ఇవన్నీ కూడా అందరికీ క్రెడిట్ ఇస్తూ చెప్పడం చాలా చాలా నచ్చిందండి. అండ్ ఓదెలా 2 కూడా ఇలాగే ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. April 17th రిలీజ్ అవుతుంది కాబట్టి ఓదెలా 2కి వెయిట్ చేద్దాం ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.